ఓటరు చైతన్యంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నికల సంఘం ఇప్పుడు పోలింగ్ బూత్ నమూనాలతో ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చినప్పటి నుంచి ఓట్లు వేసి బయటకు వచ్చేంత వరకు ఓటరు ఏం చేయాలో వివరించేలా మోడల్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసింది. విజయవాడ మధ్య నియోజకవర్గం అయోధ్య నగర్లో మామిడి తోరణాలతో ఆహ్వానం పలుకుతున్న ఓ పోలింగ్ బూత్ నమూనా గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రహల్య అందిస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండుగకు పోలింగ్ బూత్లన్నీ ముస్తాబయ్యాయి. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఓటర్లను పోలింగ్ బూత్ల వరకు తీసుకొచ్చేందుకు అధికారులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. పోలింగ్ బూత్ కు వచ్చిన తర్వాత ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించేందుకు ఇలా మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు, ఓటు వేయడంపై పెద్దగా అవగాహన లేని వారికి ఓటు వేసే సమయంలో తికమక పడకుండా ముందస్తుగా ఓటు ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై అవగాహన కలిగించడం కోసం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఒకసారి ఓటర్ లోపలికి వచ్చిన తర్వాత ఓటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు పోలింగ్ ఏజెంట్లతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా ఇక్కడ ఉంటారు. అలాగే ఏపీఓ ప్రిసైడింగ్ అధికారి కూడా ప్రతి పోలింగ్ బూత్ లోనూ ఉంటారు. ఒకసారి ఓటర్ లోపలికి వచ్చిన తర్వాత సంబంధిత పోలింగ్ బూత్ లో వాళ్ళకి ఓటు ఉందా లేదా అనేది ఇక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది ఒకసారి దాన్ని సరిచూసుకొని వాళ్ళకు ఓటు ఉంది అని తెలిస్తే వేలుపై సిరా గుర్తు వేస్తారు. ఒకసారి ఓటు వినియోగించుకునే వ్యక్తి మరొకసారి దొంగ ఓట్లు వేయకుండా సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరు ఓటు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి సిరా మార్కు వేస్తారు వేలుపైన. ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఓటు పట్ల అవగాహన లేని వాళ్ళు పోలింగ్ బూత్ లోపలికి వచ్చిన తర్వాత రెండింటిని ఒకటే పోలింగ్ బూత్గా అనుకొని ఏదో ఒక దాంట్లో ఓటు వేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటివి పునరావృతం కాకుండా వచ్చిన ప్రతి ఓటరు లోక్సభకు శాసనసభకు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఓటరుకు అవగాహన కల్పించేందుకే ఈ మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఒక పక్క లోక్సభ, ఇంకో పక్క శాసనసభకు సంబంధించి ఇలా పోలింగ్ బూత్లు ఉంటాయి. లోపలికి వచ్చిన తర్వాత ఈ పోలింగ్ బూత్లలో ఈవీఎం మెషిన్ ఉంటుంది. దాని పక్కనే ఈసారి కొత్తగా వీవీప్యాట్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఓటరు గుర్తుంచుకోవాల్సింది, ఓటు మీటర్ నొక్కిన తర్వాత మనం ఎవరికైతే అభ్యర్థికి ఓటేసామో అదే ఓటు ఈ వీవీప్యాట్లో కనిపించిందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోవాలి. ఒకవేళ వాటిలో కనుక ఏమన్నా తేడాలు జరిగితే సంబంధిత ఇక్కడ ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటారు, వాళ్ళకి కనుక దానిపైన ఫిర్యాదు చేసినట్లయితే దానిపైన చర్యలు తీసుకుంటారు. శాసనసభకైనా లోక్సభకైనా ఒకసారి మీటర్ నొక్కిన తర్వాత దాని పక్కన ఉన్న వీవీప్యాట్లో ఖచ్చితంగా ప్రతి ఓటరు ఓటు వేసిన అభ్యర్థికే అక్కడ ఆ వీవీప్యాట్లో చూపించిన కాగితంలో కూడా అదే గుర్తు ఉందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోవాలి. 7 సెకండ్ల పాటు వీవీప్యాట్లో మనకు కాగితం కనిపిస్తుంది. క్యూ లైన్ ఎంత ఉందో చూసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా యాప్లు కూడా రూపొందించింది. ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బిఎల్ఓ ఉంటారు. ఆ బిఎల్ఓ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆ యాప్లో ఓటర్లు క్యూ ఎంత ఉందో, వాళ్ళు ఎంత మేర బారులు తీరున్నారనేది దాంట్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని నిక్షిప్తం చేస్తూ ఉంటారు. దాన్ని చూసుకొని ఎప్పుడైతే పోలింగ్ బూత్ వద్ద ఖాళీ ఉంటుందో ఆ సమయంలో ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇట్లా వీల్ చైర్స్ ఎక్కించేందుకు ర్యాంప్ మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగుల్లో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం బ్రైలీ లిపిలో కూడా ఇప్పటికే కార్డులు, స్లిప్పులు రూపొందించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సాయంకాలం 6 గంటలకి ఎంతమంది అయితే క్యూ లైన్లో నిలబడి ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.